అది. సో ఫైనల్గా ముగించే ముందు ఒక అమరావతి ఉద్యమకారుడిగా, అమరావతి రైతుగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి 4, 5 సార్లు వెళ్ళాను. ఈయన కళ్ళన్నీ నాకు తెలుసు. హ్మ్. ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళన్నీ ఈయన ఎలక్షన్ ముంగలే నేను మా మండలాల్లో అయితే చెప్పాను. హ్మ్. ఆయన మనిషి కాదురా బాబు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఆయన మనిషిలాగా ప్రవర్తించడు. హ్మ్. మరి ఆయన వాళ్ళ నాన్న ఏం చేసింది నాకు తెలుసు. వాళ్ళ అమ్మని ఏం చేసింది నాకు తెలుసు. హ్మ్. నాకు వాళ్ళ ఇంట్లో దాదాపు 40% వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతాయి అనేది తెలుసు నాకు. హ్మ్. ఇప్పుడు కాదు. హ్మ్. 94 నుంచే తెలుసు నాకు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సారి పీసీసీ అయ్యారు చూడండి. హ్మ్. అప్పటి నుంచే నాకు తెలుసు. హ్మ్. మరి అవి తెలిసినా కానీ మనం చెప్పినా పారేయి కాదు కదా. హ్మ్. నేను చెప్తే 4, 5 మండలాలు ఇందాక అన్నట్టు. హ్మ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత దుర్మార్గమైన పనులు చేస్తాడండి. హ్మ్. నాకు తెలిసి అయితే. మరి ఈసారైనా ఆల్రెడీ ఆ 2 నియోజకవర్గాలు 3 అమరావతి కావచ్చు, తాడికొండ నియోజకవర్గం కావచ్చు, మంగళగిరి నియోజకవర్గం కావచ్చు. 3 వైసీపీకి అప్పచెప్పారు లాస్ట్ టైమ్. మరి ఈసారి ఈ మూడిట్లో తెలుగుదేశం గాని, అటు జనసేన 3 తెలుగుదేశం ఆ! 25 ఏళ్ళ మెజార్టీతో ఒక్కొక్క సీట్ వచ్చింది. కాగితంలో రాసి పెట్టుకోండి. 3 నియోజకవర్గాలు 25,000 అంటారు. ఆ! హ్మ్. అది మంగళగిరి అయితే 40,000 పైచిలకే. ఆ! ఆ! ఓకే. తాటికొండ అయితే 25,000. నాకు హ్మ్. తెలిసిన నియోజకవర్గాలు కాబట్టి చెప్తున్నా నేను. హ్మ్. ఏది కూడా 25,000 లోపు అసలు మెజార్టీలు ఉండవు. హ్మ్. అసలు ఎక్కడైనా సరే నామరూపాలు ఉండవు. ఈయన ఎంతమందినన్నా మార్చుకోమనండి. హ్మ్. ఈయన ఎందుకు మారుతాడు? పని చేసిన ఆయన అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యాహ్నం చెబుతున్నాడు. హ్మ్. మేము యమాయమా పనులు చేసామన్నా. ఏంది ఈయన చేసిన అమ్మ ఒడి, బొమ్మ ఒళ్ళు ఇస్తే పనులు అవుతాయా? హ్మ్. ఒక అధికార పార్టీ ఏం చేయాలి? ఒక డెవలప్మెంట్ పని చేయాలి. హ్మ్. ఆ? హ్మ్. మరి ఏం చేశారు? మోడీ గారు ఉన్నారు. హ్మ్. 10 సంవత్సరాల నుంచి జాతీయ ఇది పోలవరం డ్యామ్ కట్టలేకపోయారు. హ్మ్. ఆ? హ్మ్. ఇవాళ మిషనరీ ఉంది. సంవత్సరానికి అయ్యే పని 2 నెలలు అయ్యే మిషనరీ ఉంది వచ్చిందండి. హ్మ్. కట్టారా పోలవరం? మరి ఏ మిషనరీ లేనప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ఎన్ని డ్యాములు కట్టింది? హ్మ్. ఎన్ని డ్యాములు కట్టింది? సిగ్గు తెచ్చుకోవాలండి ఎవడైనా మాట్లాడడానికి డయాస్ మీదకి వచ్చి. కాంగ్రెస్ విమర్శించడానికి సిగ్గుండాలి ఎవరికైనా సరే. కృష్ణానది మీద ఎన్ని డ్యాములు కట్టింది? గోదావరి మీద ఎన్ని కట్టింది? ఆ? వీళ్ళు ఒక్క డ్యాము కడతానికి 10 సంవత్సరాల నుంచి దాని మీద రాయి పెడతానికి ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన 71% పనులు తప్ప వీళ్ళు ఒక్క పర్సెంట్ చేశారా? వీళ్ళు వచ్చి డయాస్ మీద మాట్లాడి జనాలు నమ్మించే మాటలు మాట్లాడి బోగస్ మాటలు మాట్లాడి రేపు కాంగ్రెస్ అయినా చేస్తారని నమ్మకమే ఉంది. మా అది మా కేంద్ర ప్రభుత్వమే గదా! కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. ఆ! చెప్పిందే చేసిద్ది. హ్మ్. చేసేదే చెప్పిద్ది. హ్మ్. ఇవాళ 5 పెట్టారు కదా కర్ణాటకలో. హ్మ్. 5 అమలు చేస్తుంది. హ్మ్. ఇప్పుడు 6 పెట్టారు ఇక్కడ. హ్మ్. ఇప్పుడు 2 అయిపోయినాయి. హ్మ్. ఇక 4 అయిపోతాయి. ఒక 20 రోజుల్లోనో, 30 రోజుల్లోనో. హ్మ్. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలాడి ప్రజలను మభ్యపెట్టే మాట చెప్తే హ్మ్. అది ఎప్పుడు అధికారంలోనే ఉండేది. ఓకే. అబద్ధాలు చెప్పటం, హ్మ్. ప్రజలు మభ్యపెట్టే మాటలు హ్మ్. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదండి. ఆ పార్టీకి అంత అవసరం కూడా లేదు. ఓకే. సో, ఏదేమైనా అమరావతి రాజధానిగా అజరామరంగా నిలవాలని ఈ 4.5 ఏళ్లుగా మీరు పడుతున్న శ్రమ, అమరావతి ప్రాంత రైతులు గాని, మహిళలు గాని పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలండి.